నమస్కారం. ఎట్టకేలకు జనగణన భారతదేశంలో జనగణన ప్రక్రియ మొదలైనట్టే లెక్క. ఇవాళ గజెట్ నోటిఫికేషన్తో కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని ప్రకటించింది. దానికి తగ్గట్టుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి డేట్స్ కూడా ప్రకటించింది. అందులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా 2 విడతల్లో ఈ జనగణన జరుగుతుంటుంది. మొదటి విడతలోనేమో కేంద్రపాలిత ప్రాంతాలు, ముఖ్యంగా లడాక్, కాశ్మీరు, ఆ ప్రాంతం ఉత్తర భారతదేశంలో 4 రాష్ట్రాల్లో జరుగుతుంది. అది 2026లో మొదట్లోనే మొదలు పెడుతుంది, రేపు అక్టోబర్లో. తర్వాత ఏదైతే 2027 మార్చి కల్లా టార్గెట్ పెట్టుకొని మొత్తం మీద ఇప్పటి నుంచి సరిగ్గా 1.5 ఇయర్లో ఈ కులగణను జనగణన పూర్తి చేస్తుంది. దీనికి మొదటి విడత మొత్తం దేశవ్యాప్తంగా 2 విడతలు అయితే, మొదటి విడత ఏదైతే కొన్ని రాష్ట్రాలు మినహాయించి 26 అక్టోబర్ నాటికే జనగణన కులగణన పూర్తి చేస్తారు. అక్కడ 27 మార్చి 1 నాటికి 31 నాటికి దేశవ్యాప్తంగా మిగతా కులగణన పూర్తవుతుంది. మొదటి విడత ఏదైతే వీళ్ళు ఈ ఇళ్ల లెక్కలు, అంటే ఇంటి నెంబర్లు, ఇళ్ల లెక్కలు చేస్తారు. ఆ తర్వాత రెండో దశలో వ్యక్తిగతమైన వివరాలు సేకరిస్తారు. మొదటి దశ ఎన్యుమరేషన్ అంతా కూడా ఈ జనగణనలో మనకు ఇండ్ల న్యూమరికల్ నెంబర్లు వేసుకుంటూ ఇండ్ల చేస్తారు. రెండో దశలో పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బంధుత్వం ఏంటి, వాళ్ళెవరు, దాని గురించి ఎంక్వైరీ చేసి చేస్తారు. చివరిగా మూడో విడత అనొద్దు కానీ దానిలో ఏం చేస్తారంటే ఒక డేట్ పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలకు ఫుట్పాత్ల మీద కానీ ఇతరత్ర ఎక్కడున్నా, అంటే ఆవాసాలు లేని రోడ్ల మీద పడుకునే వారిది కూడా పార్కులలో లేకపోతే ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద ఆవాసాలు లేని షెల్టర్ కింద ఉన్న వాళ్ళందరినీ ఇంటి నెంబర్లు ఉండవు కనుక వాళ్ళని కూడా జనగణనలోకి తీసుకుంటారు. ఇది మొత్తం ప్రక్రియ సుమారు 2 ఏళ్లలో పూర్తవుతుంది. ఇప్పటి నుంచి 2025 జూన్లో ఉన్నాం మనం. 2027 జూన్ కల్లా లెక్కలు వచ్చేస్తాయి మొత్తమే. అంటే యాక్చువల్గా మార్చి 31కి అంటున్నారు కానీ టార్గెట్ 27 మార్చి 31కి అంటున్నారు కానీ మొత్తం ఇది 2 ఏళ్ల ప్రక్రియ అనుకోండి. ఇప్పటి నుంచి సరిగ్గా 14 ఏళ్ల తర్వాత 2011లో జనగణన జరిగింది. అప్పుడు కూడా కులగణన జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 1.5% ఏదో లోపాలు ఉన్నాయి కులగణనలో అని చెప్పి కులగణనను వెల్లడించకుండా ఓన్లీ జనగణన వెల్లడించింది. అప్పుడు 121 కోట్ల, అంటే సుమారు 122 కోట్ల జనాభా మన భారతదేశంలో ఉందని 14 ఏళ్ల క్రితం నిర్ధారించారు. ఆ 121 అంటే ఇవాళ ఖచ్చితంగా 20 కోట్లకు పైగా జనాభా పెరిగింది. 141 నుంచి 143 కోట్ల వరకు దాటుతుంది. 144 కోట్లు కూడా కొందరు అంటున్నారు. అంటే మొత్తం 20 నుంచి 24 లక్షల కోట్ల జనాభా పెరగవచ్చు అంటున్నారు. ఆ లెక్కనే 2023 డిసెంబర్ నాటికే మనం చైనాను దాటి, వాళ్ళు 143 కోట్ల జనాభా వాళ్ళు ఉంటే 143 కోట్లు దాటిన చైనాను 2023 డిసెంబర్లోనే మనం ప్రకటించుకున్నాం. కనుక ఆ లెక్కన ఇప్పుడు అయితే మరొక 2 కోట్లు పెరిగినా కూడా 2025 అంటే ఇప్పుడైతే కులగణన పూర్తిగా జనగణన పూర్తిగా ఇంకా 2 ఏళ్ళు పడుతుంది కనుక అప్పటికల్లా 145 కోట్ల జనాభా గ్యారెంటీ దాటుతుందని అంటున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ 5% ప్లస్ యాడ్ చేసుకుంటూ పోతున్నారు కనుక మొత్తం జనాభాలో. కనుక 100 కోట్లు ఉంటే 50 లక్షలు పెరుగుతారు అనే ఉద్దేశం అన్నాడు. 5% అంటే అట్లా చూసుకుంటే మరి అట్లా ప్రతిసారి 5% అంటే 5 కోట్లు 50 లక్షలు పెరుగుతారు. అట్లా మనం మొత్తం 14 ఏళ్లలో 14 50 7.5 కోట్లు పెరగాలి. అట్లానే మరి మళ్ళీ ప్రతి 2 ఏళ్ళకోసారి ఏదైతే లెక్కలు అనుకుంటామో మొత్తం మీద అప్పటి నుంచి ఇప్పటిదాకా 20 కోట్ల పైగా జనాభా పెరిగింది అనుకుంటాం. అసలు లెక్కలు 2027 మార్చి 1కి అందుబాటులోకి వస్తాయి. దీనికి అన్ని లింక్ ఒకటి లింక్ ఉన్నది. ఏ లింక్ ఉన్నదంటే మొట్టమొదటి లింకు జనగణన పూర్తయితే దేశంలో నియోజకవర్గాల పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన డిలిమిటేషన్ ముందుకు వస్తుంది. అది 27 మార్చి కల్లా ఈ జనగణన అయితేనే 2021 యాక్ట్ ప్రకారం 2026 తర్వాత జరిగిన జనగణన లెక్కలు తీసుకోవాలని అన్నారు. కనుక 26 తర్వాత అంటే 27లో వచ్చే లెక్కలు 26 తర్వాత అయిన కనుక ఆ లెక్కలు తీసుకుంటారు కనుక అప్పుడు డిలిమిటేషన్ జరుగుతుంది. దాని మీద పెద్ద గొడవ ఉన్నది. దక్షిణ భారతదేశానికి అన్యాయం అవుతుందని, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరిగిపోతాయని, అపారంగా జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు శిక్ష పడుతుందని ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. ఇందులో భాగంగా ఏంటంటే ఇది కొంచెం వివాదాస్పదం కనుక 71 జనాభా లెక్కలు తీసుకొని నియోజకవర్గాలను రాష్ట్రంలో పునర్విభజించాలి, పెంచొద్దని ఒకటి. పెంచితే కూడా మరి ఈ కొత్త కులగణన చేస్తే పెరిగేదంతా ఉత్తరప్రదేశ్, బీహారు ఆ ప్రాంతం పెరిగితే మనం పెరిగాయన ఉంది కనుక దాని మీద వేరే మాట్లాడదాం మనం. అది ఒక డిలిమిటేషన్ ముడిపడుతుంది. జనగణన డిలిమిటేషన్. దాని తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఇది చైన్ లింక్ అన్నట్టు మనకి మహిళల రిజర్వేషన్
అంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఈ జనగణన జరిగి వచ్చే డీలిమిటేషన్ తర్వాతనే చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏమన్నట్టు మళ్ళీ మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ ప్రక్రియ పూర్తయ్యే కల్లా పుణ్యకాలం కాస్త గడిచి 2029 ఎన్నికలకు పనికొస్తుందా, లేకుంటే 2028 ఎన్నికలు కొన్ని జరగాల్సి ఉన్నది. మళ్ళీ జమిలీ ఎన్నికలు కూడా దీనికి ఒక చిక్కుముడింది. అంటే జనగణన తర్వాత డిలిమిటేషను, అంటే మనకు పునర్విభజన ప్రక్రియ, నియోజకవర్గ పునర్విభజన, తర్వాత దాని వెనుకనేమో మహిళా రిజర్వేషన్లతో పాటు ఏదైతే మన మొత్తం దేశంలో మళ్ళీ జమిలీ ఎన్నికలు 4వది. ఈ 4 అంశాలు ఒకటి ముడిపడి ఉన్నాయి కనుక అప్పుడు జనగణన తర్వాత జరిగే ప్రక్రియ అంతా పూర్తి అయితే 2029లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కల్లా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. జనాభా లెక్కలు తేల్చిన తర్వాత ఏదైతే పునర్విభజన తర్వాత మహిళల రిజర్వేషన్లు సీట్లు కేటాయించాలి. పునర్విభజన తర్వాత మనకు సీట్లు పెంచితే అంటే ఇప్పుడున్న పార్లమెంట్ సీట్లు 543 అంటే 785 సీట్ల దాకా ఇద్ది అంటున్నారు. సుమారు 800 సీట్లు అవుతాయి. 800 లోక్సభ సీట్లు, రాజ్యసభలో మరో 100 పెరిగినా కూడా రాజ్యసభలో కూడా మళ్ళీ ఎందుకు 1/3 పెరుగుతాయి కనుక 235 ఉన్నది మరి 300 చిల్లర అవుతుంది. అట్లా కూడా అవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉభయ పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా సరిపోయేంత బిల్డింగ్ కట్టుకున్నాం కనుక ఆ రకంగా కూడా కొంతవరకు పోతుందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 2, ఇదంతా జరిగే కల్లా 2029 లోపల జరుగుతుందా, లేకపోతే ఏమైనా వాయిదా పడుతుందా, దీని మీద కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ అంటే ముఖ్యంగా జనగణనలో లెక్కల తప్పు ఒప్పని కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. రెండవది మనకు కులగణనలో కూడా పోతే అవకాశం కులగణనలో ఉంటుంది. మూడోది ఏంటంటే డిలిమిటేషన్ యాక్ట్ మాత్రం ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు. డిలిమిటేషన్లో జరుగుతుంది. వాడు చెప్పింది లెక్క. అంతకుముందు మనం చాలా రకాలుగా నివేదికలు ఇవ్వచ్చు, లేకుంటే అక్కడ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పవచ్చు. కానీ ఒకసారి నియోజకవర్గ పునర్విభజన జరిగిన తర్వాత కోర్టులకు కూడా దాని పరిధి లేదు కనుక ఈ 3 ఏళ్లలో ఇప్పుడు 25లో ఉన్నాం, 26, 27, 28 జూన్ కల్లా ఈ 3 ఏళ్లలో కనుక ఏమైనా జరిగితే ఆ తర్వాత వచ్చే అన్ని ఎన్నికలకు కొత్త కులగణన, కొత్త జనగణన, కొత్త డిలిమిటేషను, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ ఇవన్నీ సాకారమయ్యే అవకాశం ఉంది. ఒకే దెబ్బకు 4 పిట్టలు రాలుతాయి. చూద్దాం ఏం చేస్తుందో. మొత్తం మీద ఆర్డర్ రావడం వల్ల ఇవాళ మొట్టమొదటిగా జనగణనకు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజం పడ్డది. ఈసారి నుంచి మరి 2011, 21, 31 జరగాల్సింది 31లో జరుగుతుందా, మళ్ళీ వచ్చే 36లో జరుగుతుందా చూద్దాం, వేచి చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం.